నెల్లూరు జిల్లా కోవూరు మండలము ఎనమడుగు జిఎన్ఎం ఎన్వికేఆర్ జూనియర్ కళాశాలలో అట్ల శ్రీనివాసులు ఎకనామిక్స్ లెక్చరర్గా విధులు నిర్వహిస్తూ శుక్రవారం ఉద్యోగ విరమణ సందర్భంగా నెల్లూరులోని రోటరీ క్లబ్లో ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సన్మాన కార్యక్రమానికి తోటి లెక్చరర్లు, బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు అధిక సంఖ్యలో పాల్గొని శాలువా బొకేలతో ఘనంగా సన్మానించారు. అట్ల శ్రీనివాసులు సేవలను కొనియాడారు. ఎకనామిక్స్ లెక్చరర్గా కాకుండా మంచి రచయితగా పేరు సంపాదించాడన్నారు. ప్రభుత్వం నుండి అవార్డులు పొందిన వ్యక్తి అట్ల శ్రీనివాసులు అన్నారు. శేష జీవితం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నామన్నారు. సందర్భంగా ఉద్యోగ విరమణ చేసిన అట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ తన ఉద్యోగ విరమణ సందర్భంగా ఆత్మీయ సన్మాన కార్యక్రమానికి వచ్చేసిన తోటి ఉపాధ్యాయులకు, స్నేహితులకు, బంధువులకు, కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. కళాశాలలో తనకు సహకరించిన తోటి ఉపాధ్యాయులకు ధన్యవాదములు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, బంధువులు, కుటుంబ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఉద్యోగంలో చేరడం సాధ్యమే. విరమణ కూడా చూడండి. 24 కళాశాలలో చేరి 24 కళాశాలలోనే అదేవిధంగా 24 కళాశాల నుంచి 24 కళాశాల వాళ్ళందరూ ప్రసారం అవ్వాలి. 24 కళాశాల మొదలు అందరికీ చూడండి. 24 కళాశాలలో చేరి 24 కళాశాలలోనే రిటైర్ అవుతూ అనేక టెక్స్ట్ బుక్ ఉద్యోగంలో చేరడం సాధ్యమే. విరమణ కూడా కాబట్టి ఉపాధ్యాయ వృత్తి పరమ పవిత్రమైన వృత్తి. ఒక డాక్టర్ ఇబ్బంది అయితే ఒక పేషెంట్కి ప్రాబ్లం అవుద్ది, ఒక ఇంజనీర్కి ఇబ్బంది అయితే ఒక బ్రిడ్జికి ప్రాబ్లం అవుద్ది, ఒక ఉపాధ్యాయుడు కానీ రాంగ్ అయితే ఒక తరం నష్టం అయిపోద్ది. అందుకని ఉపాధ్యాయుడు నిత్య కృషివలుడుగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, తన విద్యార్థులకు ఆదర్శంగా ఉండాలి. ముందు ఉపాధ్యాయుడు కళాశాలకు సెలవులు పెట్టకుండా పంక్చువల్కి వస్తే అప్పుడు ఉపాధ్యాయుడికి విద్యార్థులను సెలవు పెట్టొద్దని హక్కుంటుంది. అందుకని అనివార్యమైన పరిస్థితి తప్ప మనకు సెలవులు ఉన్నాయని వాడుకోకూడదు. 2, ఉపాధ్యాయుడి ప్రాథమిక లక్ష్యం ప్రతి సంవత్సరం ప్రతి క్లాస్కి ఒక అరగంట గంట చదివి క్లాసుకు పోతే అది ఎఫెక్టివ్గా ఉంటుంది. అదేవిధంగా నేను నమ్ముతా, ఒక ఉపాధ్యాయుడు ఈ దేశ భవిష్యత్తు తరగతి గోడల మధ్య నిర్మాణం అవుతుంది. ఈ దేశ భవిష్యత్తుకి ఏమైనా ప్రమాదం ఏర్పడితే దానికి ప్రాథమిక బాధ్యత ఉపాధ్యాయుడు వహించాల్సిందే. ఉపాధ్యాయ వృత్తి ఈ సమాజానికి హితమైంది, సన్నిహితమైంది, ఆదర్శమైంది, ఆచరణీయమైంది, అనుసరణీయమైంది. కాబట్టి ఉపాధ్యాయుడిగా ఉండాలి. నేను సంతోషంగా రిటైర్ అవుతున్నా. నేను 31 సంవత్సరాల్లో 3 సంవత్సరాలు ఒక్క సెలవు కూడా పెట్టలేదు. మిగిలిన 28 సంవత్సరాల్లో సగటున 5 సెలవులు పెట్టుకుంటానేమో సంవత్సరానికి. ఈ అకాడమిక్ ఇయర్లో ఇప్పటికి 3 CLs పెట్టాను. ఇంకా దాదాపు 9 CLs ఉన్నా కూడా నేను వదిలేసి రిటైర్ అవుతున్నా. విద్యకే అంకితమయ్యాను. ఏ వృత్తినైతే నమ్ముకున్నానో ఆ విద్యార్థులకి నేను ఎప్పుడు అన్యాయం చేయలేదనుకున్నాను. అదేవిధంగా పుస్తక రచయితగా, అధ్యాపకుడిగా ఒక క్లాసును బోధిస్తా, ఒక తరగతిని బోధిస్తా. కానీ ఒక టెక్స్ట్ బుక్ రైటర్గా ఆంధ్రప్రదేశ్ మొత్తానికి క్లాసులో నా వాణినిపిస్తాను. ఏ లెక్చరర్ అయినా పాఠం చెప్పేటప్పుడు అతను ఆథర్ రాసిన దాన్ని చెప్తాడు, కొత్త విషయాలు ఏం చెప్పలేడు. కాబట్టి ఆథర్కి కూడా ఒక బహుత్ అందంగా టెక్స్ట్ బుక్ ఉండాలి. అది పిల్లకాయలకి సారాంశం ఇవ్వాలి. కేవలం సబ్జెక్టే కాదు, అందులో భాషా నైపుణ్యం కూడా ఉండాలి. తెలుగు మీద పిల్లలకి ప్రేమ కలిగేటట్టు రాయాలి. సరళమైన భాషలో వాళ్ళ హృదయాలకు హత్తుకునేటట్టు రాయాలి. ఆ కార్యక్రమంలో రోజుకి 12-13 గంటలు కష్టపడి నేను 2 టర్ములు టెక్స్ట్ బుక్ రాసి విజయవంతంగా బాధ్యత నిర్వర్తించాను. ఒక ఉపాధ్యాయుడిగా ఏం చేయాలో అది నేను చేశాను. అదేవిధంగా సమాజం నాకు సరైన గౌరవం ఇచ్చింది. జిల్లా అవార్డు, రాష్ట్ర అవార్డు ఇచ్చింది. ఈరోజు నేను సంతోషపూర్వకంగా రిటైర్ అవుతున్నాను. శేష జీవితంలో కూడా ఎక్కడ ఏ కళాశాలలోనైనా ఉపాధ్యాయులు లేడు అంటే నేను పోయి పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రతిఫలం లేకుండా. ఇది నా యొక్క సందేశం. నుంచి పనిచేస్తూ రిటైర్ అవుతున్నాను.
నా చివరి మజిలీ అది. నా పేరు అట్లా శ్రీనివాసులు. ఈరోజు ఈ పదవి విరమణ సంబంధించిన అట్లా శ్రీనివాసు సారు ఎకనామిక్స్ లెక్చరర్ సార్తో పాటు నేను కేఎస్సి గవర్నమెంట్ కళాశాలలో పనిచేశాను. సార్ రిటైర్మెంట్ ఫంక్షన్కి సాధారణంగా పనిచేసేటప్పుడు చాలామంది అధ్యాపకులు కలిసిస్తుంటారు, విష్ చేస్తుంటారు. కానీ రిటైర్మెంట్ సమయంలో ఇంతమందిని కూడకట్టుకోవడం అనేది అది ఒక అసాధారణమైనటువంటి ప్రతిభ. అలాంటి చాకచక్యమైనటువంటి ఆ ప్రతిభ సార్లోనే ఉంది. అట్లా శ్రీనివాస సార్ అంటే అందరికీ తెలిసేది ఒక టెక్స్ట్ బుక్ రైటర్, దాంతోపాటు ఒక డిసిప్లైన్డ్, ఒక మొరాలిటీ, ఒక హ్యుమానిటీ కలిగినటువంటి ఒక వ్యక్తిలాగా ఇంటర్మీడియట్ డిపార్ట్మెంట్లో ఆయన గుర్తింపు పొంది ఉన్నాడు. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆయనకి ఉత్తమ అధ్యాపకుడిగా, ఉత్తమ టీచర్గా ఆయన గౌరవించడంలో ఎలాంటి అతిశయోక్తి కానీ ఎలాంటి భేదాభిప్రాయం లేదు. నిజంగా ఆయన ఉత్తమ అధ్యాపకుడు. ఈరోజు ఇంతమంది రిటైర్మెంట్ ఫంక్షన్కి వచ్చారంటే ఆయన చేసినటువంటి వృత్తి విద్యలో, టీచర్ బోధనలో ఆయన చేసినటువంటి కీలకమైనటువంటి విద్యార్థులు తీర్చిదిద్దడంలో ఆయన గొప్పతనం. నిజంగా ఈరోజు మేము పాల్పంచుకోవడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఒక ఎకనామిక్స్ లెక్చరర్గాతో పాటు విద్యార్థులు తీర్చిదిద్దడంలో, అందరినీ మోటివేట్ చేయడంలో, ఒక మానవత్వాన్ని అందరికీ పంచడంలో ఆయన ఒక రోల్ మోడల్గా నిలిచారు. ఆయనకి ఆయన నెక్స్ట్ రిటైర్మెంట్ లైఫ్కి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నా పేరు కల్లూరి శ్రీనివాస్. థ్యాంక్ యూ సో మచ్. అట్లా శ్రీనివాసులు సారు ఉపాధ్యాయ వృత్తి నుంచి అతి చిన్న వయసులోనే ఉద్యోగంలో చేరి ఒక విద్యార్థులు బాగా నడుము వాళ్ళు ఎలా ఉండాలి, ఎట్లా ఉండాలి అని బోధిస్తూ, ప్లస్ సమాజానికి సేవ చేస్తూ, అతను ఎక్కడ పాఠశాలలో పనిచేసినా, ఏ కళాశాలలో పనిచేసినా తన వంతు అక్కడ ప్రత్యేకంగా కృషి చేస్తూ ప్రతి చోట మంచి ప్రజల మన్నలను పొందుతూ, తల్లిదండ్రులు ఈ రోజు కూడా జనం ఎంతో నీరాజు పట్టారంటే అతని యొక్క కృషి. అతను ఒక రాత్రి బుక్స్ రాసినా కూడా 2 గంటల వరకు రాస్తూ మళ్ళా యథావిధిగా సేమ్ మార్నింగ్ ఉదయాన్నే మళ్ళా డ్యూటీకి 10 నిమిషాలు కూడా లేట్ లేకుండా ఒక క్రమశిక్షణ గల అధ్యాపకుడిగా ఆయనకి మంచి మన ప్రభుత్వం కూడా గౌరవించి 2 అవార్డులు కూడా ఇచ్చింది. ఇంకా ఆయన చేసి ఇంకా బాగా హాయిగా గడపాలని, ఎంతో ఇంకా పైకి ఎదగాలని మేము ఆయన ఆశిస్తూ, ఆయన అడుగు జాడల్లో మేము కూడా నడుచుకుంటామని ఈరోజు ఎంతో మంది కళాశాల అధ్యాపకులకి ఇక్కడ వచ్చారు. వీళ్ళందరికీ కూడా ఆయన ఎంతో స్ఫూర్తిగా అవుతాడని చూస్తూ థ్యాంక్ యూ.